దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం రియల్ ఎస్టేట్ జోరు తగ్గట్లేదు. హైదరాబాద్కు ఉన్న పరిస్థితులు ఇక్కడి రియాలిటీ మార్కెట్ను 365 రోజులు బిజీగా ఉండేలా చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో మనీ సర్క్యులేషన్ లేదని వినిపించడమే కానీ ఓవైపు రిజిస్ట్రేషన్స్, మరోవైపు నిర్మాణ అనుమతులు ఎక్కడా తగ్గట్లేదు. దేశంలో మరే సిటీకి లేనన్ని సౌకర్యాలు హైదరాబాద్కు ఉండడమే రియల్ జోరుకు కారణమంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్ లో తగ్గని రియల్ ఎస్టేట్ జోరు. ఎన్నికల వేళలోనూ పెరుగుతున్న ప్రాజెక్టులు, అనుమతుల కోసం భారీగా దరఖాస్తులు, టీఎస్బీ పాస్ లో అనుమతులకు పెరిగిన డిమాండ్. గత ఆర్థిక ఏడాదిలో జనవరి నాటికే 70,000 దరఖాస్తులు. గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కోవిడ్ తో కొంతకాలం సతమతమైన నిర్మాణ రంగం కాస్త పుంజుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అందులోనూ హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. వాతావరణ పరంగానూ మౌలిక సదుపాయాల కల్పనలోనూ మెరుగైన నగరం. అదే ఇప్పుడు విశ్వనగరం విస్తరణకు కారణమవుతోంది. వివిధ కారణాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియాలిటీ రంగం డెవలప్మెంట్ తగ్గితే హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా నిర్మాణ రంగం జోరు కొనసాగిస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అమ్మకాలు, నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టుల పర్మిషన్లలోనూ రియల్ ఎస్టేట్ సెక్టర్ దూకుడు కొనసాగిస్తోంది. హైదరాబాద్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మంచి బూమ్ చూస్తున్నాము. టోటల్గా ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎండ్ యూజర్స్ కానివ్వండి, లేకుంటే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 4 to 5 years బాగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. దిస్ ఈజ్ ది రైట్ టైం టు ఇన్వెస్ట్. అండ్ మీరు ఏది మీ డ్రీమ్ ప్రాపర్టీ ఏది కొనాలనుకున్నా కానివ్వండి, ప్లీజ్ ఐడెంటిఫై యువర్ డ్రీమ్ ప్రాపర్టీ అండ్ గో హెడ్ విత్ ఇట్. మీరు నెక్స్ట్ 5, 10, 15 yearsలో మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి, మంచి అప్రిసియేషన్ వస్తుంది. హైదరాబాద్ చుట్టూ ఏ ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి కనెక్టివిటీ కల్పించిన ఔటర్ రింగ్ రోడ్ ఆధారంగా అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను ఏమాత్రం తీసిపోని బహుళ అంతస్తుల భవనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్. చిన్న చిన్న అనుమతులు మినహా మిగతా అన్ని అనుమతులు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ ఆన్లైన్లో టీఎస్బీ పాస్ ద్వారా వస్తున్నాయి. గత ఏడాది ఇచ్చిన అనుమతులకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఏడాది ఇప్పటి వరకు దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక ఏడాదిలో టీఎస్బీ పాస్ ద్వారా 90,000 దరఖాస్తులు రాగా ఈ ఏడాది జనవరి నాటికి 70,000 దరఖాస్తులు వచ్చాయి. మరో 20,000 దరఖాస్తులు కూడా క్లియర్ అవుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. రాబోయే 2 నెలలు పూర్తిగా ఎన్నికల కాలం. అయినా రియల్ ఎస్టేట్ మార్కెట్కు అవి ఏమాత్రం అడ్డంకిగా ఉండే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రియాలిటీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో విస్తరణ, ఇండస్ట్రియల్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్, శాటిలైట్ నిర్మాణాలు వంటి వాటిపై చర్యలను వేగవంతం చేస్తోంది. దీంతో రాబోయే కాలంలో పెట్టుబడులకు మరింత అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే వాటి విలువ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదని అంటున్నారు. పెట్టుబడులకు ఇదే మంచి సమయమని సూచిస్తున్నారు. కొత్త స్టేట్ గవర్నమెంట్ కూడా చూసాము. వారు దే ఆర్ కమింగ్ అవుట్ విత్ వెరీ గుడ్ పాలసీస్. దే ఆర్ లుకింగ్ ఎట్ మన మెట్రో రైల్ కనెక్టివిటీ బాగా పెంచుతున్నారు. చాలా ఎక్కువ కమ్యూటర్స్ కూడా ట్రావెల్ చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనుకుంటున్నారు. తర్వాత ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఈ స్టేట్ గవర్నమెంట్కి కూడా చాలా మంచి ఐడియాస్తో వస్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు పెరిగేదే కానీ తరిగేది కాదు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిర్మాణ రంగం మాత్రం జెట్ స్పీడ్ గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో రోడ్ నెట్వర్క్ అన్ని ప్రాంతాలకు ఉంది. త్వరలో 2వ దశలో మెట్రో రైలు విస్తరణ జరగనుంది. వివిధ కారణాలతో హైదరాబాద్ సిటీ విస్తరణతో పాటు
రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకెళ్తుంది. హైదరాబాద్ వాతావరణం కూడా నగరంలో పెట్టుబడులకు ప్రధాన కారణం. రియాలిటీ రంగంలో ప్రభుత్వ ఆలోచనలు అమలైతే భవిష్యత్తులో హైదరాబాద్కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.